నా లవ్ ఫెయిల్యూర్ అక్కడ. ఆ అమ్మాయి వచ్చి ఫోన్ చేసి అంటే ఇంట్లోంచి బయటకు వచ్చేస్తున్నా అని చెప్పేసి అప్పటికి వచ్చేసింది. మీ ఏజ్ ఎంత? నా స్కూల్ లైఫే 17, 18 అంతే. ఓహో! అప్పుడే మీరు ఆఫీస్ బాయ్‌గా జాయిన్ అయిపోయారు. హ్మ్. సో మీరు ఇక్కడ జాయిన్ అంటే అయ్యారని చదువు ఎక్కలేదు. ఓకే. ఇంకా సో అలా ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పేసి ఓకే. మీరు ఇక్కడికొచ్చేసిన తర్వాత అమ్మాయి ఇక్కడికొచ్చేసిందా మళ్ళీ? లేదు లేదు అక్కడే ఊర్లోనే. ఓకే. ఊర్లోనే హ్మ్. తను డైరెక్ట్‌గా అదే ఇంట్లోంచి వచ్చేస్తున్నా అని చెప్పేసి కొంచెం ఇష్యూస్ అయితున్నాయి అది అని చెప్పేసి హ్మ్. వచ్చేసింది బయటికి. ఓకే. ఇంటికొచ్చేసింది. అప్పుడు నాకు తెలీదు. అంటే ఊర్లో సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి. హ్మ్. నేను ఆ పనిలో ఉన్నా. అంటే బలరాం గౌడ్ అని చెప్పేసి హ్మ్. టీడీపీ సైడ్. ఓకే. అతనితో పాటు మేము తిరుగుతున్నాం. నేను, రాఘవేంద్ర అన్న అని ఆయనకు సపోర్ట్‌గా తిరుగుతున్నాం. ఆ టైంలో వస్తే నాకు వాళ్ళు సపోర్ట్ చేశారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఒక ఇంట్లో పెట్టి. హ్మ్. అక్కడ ఏమైందంటే నా నా వెనకాల ఉన్న ఫ్రెండ్సే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పారు. ఓకే. ఆ అమ్మాయి పలానా చోట ఉంది అని చెప్పేసి. హ్మ్. వాళ్ళొచ్చి తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వచ్చేసింది ఆ అమ్మాయి. ఓకే. వచ్చేస్తే మా నాన్న ఇంకా సరే మళ్ళెళ్లి తాళి కట్టేసేయి. ఏదైతే అది చూసుకుందాం అని చెప్పేసి 17 ఇయర్స్‌కే. ఆ! ఓకే. ఎళ్లి తాళి కట్టి అక్కడ టెంపుల్ ఉంటది. బ్రహ్మగుండం అని చెప్పేసి అక్కడ ఊరి దగ్గర. అక్కడ హ్మ్. టెంపుల్‌లో ఎళ్ళేసి తాళి కట్టేసా. హ్మ్. నాన్న ఫ్రెండ్స్ హ్మ్. నలుగురొచ్చారు. నేను. ఎళ్లి తాళి కట్టేసాము. అక్కడి నుంచి హ్మ్. స్టేషన్‌కెళ్ళిపోయాం. ఓకే. స్టేషన్ 4 స్టేషన్ సీఐ, ఎస్పీ, డీఎస్పీ దాకా ఎళ్ళిపోయినా ఆ అమ్మాయి ఒకటే చెప్తుంది. హ్మ్. అంటే నా పైన చెయ్యి కూడా చేసుకోకుండా ఆ అమ్మాయి ఒకటే చెప్పిందేంది అంటే వాడికి నాకప్పుడు జాబ్ అంటే ఇది ఇండస్ట్రీ అంటే ఎవరికీ తెలీదు గదా! అప్పుడు. ఓకే. హ్మ్. వాడికేం జాబ్ లేదు అది ఇది అంటే నేను ఆ అమ్మాయి అప్పుడు ఇంటర్. హ్మ్. నా మెడిసిన్ చేసేది. మెడిసిన్‌కి హ్మ్. సంబంధించిన కోర్స్ చేసేది. నేను జాబ్ చేస్తా. నేనే పోషిస్తా అబ్బాయిని. ఓకే. అంటే ఆ అమ్మాయి చెప్పడం. హ్మ్. ఇంకా నాకొకటి భయమేసిందేందంటే చాలా చూసాను నా ఫ్రెండ్స్ వాళ్ళలో. అంటే ఫ్యామిలీ లేకపోతే ఎంత ఇబ్బంది అయిపోతది అని. వాళ్ళ డాడీకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. హ్మ్. వాళ్ళ డాడీ బయట ఏడుస్తున్నాడు. ఏంటి నేను చెప్పా సరే నువ్వెళ్ళు. మాట్లాడుకుందాం. మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాం. ఏదో ఒకటి చేద్దాం అని చెప్పా. హ్మ్. ఆ రోజు ఎళ్ళిన అమ్మాయి 7 ఇయర్స్ మొన్న డ్యాడీ చనిపోయినప్పుడు ఎళ్ళా నేను ఊరికి. ఓకే. అప్పుడు చూసా ఆ అమ్మాయిని. ఇద్దరు పిల్లలిప్పుడు. పెళ్లి అయిపోయిందా వేరే పెళ్లి? పెళ్లయిపోయింది. ఇద్దరు పిల్లలు. మళ్ళా పోలీస్ స్టేషన్‌లో గొడవ అయిన తర్వాత మళ్ళీ మీరేం మాట్లాడుకోలేదా? అంటే ఆ అమ్మాయి నాకు కాల్ చేయడానికి కూడా లేదు. అంటే ఆ అమ్మాయి ఎక్కడుందో కూడా తెలీదు. మరి అలా అని తెలిసే మరి తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళు అని ఎలా పంపించారు అమ్మాయిని? నేను వాళ్ళ నాన్న గురించి ఆలోచించా. అంటే ఫ్యామిలీని దూరం చేస్తే మళ్ళీ నన్ను తీసుకురాలేను కదా! డబ్బు గాని ఏదైనా పోతే మళ్ళీ సంపాదించుకునే ఫ్యామిలీని తీసుకురాలేను కదా నేను. బట్ ఇప్పుడు ఆ మైండ్ మెచ్యూరిటీ అనేది ఇప్పుడు ఏజ్ వచ్చాకొస్తది గానీ, అప్పుడున్న సిట్యుయేషన్‌లో రాదు కదా! ఇంకా అది బట్ ఒకరోజు కలిసింది. అదే హ్మ్. రీసెంట్‌గా కలిసింది. నేను మాట్లాడలేదు. ఇంకా ఎందుకంటే పెళ్లైన అమ్మాయిని మనం డిస్టర్బ్ చేయకూడదు కదా! హ్మ్. సైలెంట్ అయిపోయా. ఇప్పుడు వస్తాంటే తెచ్చుకుంటావా? అంటే అది కరెక్ట్ కాదు కదా! జస్ట్ తన అడిగాను క్యాజువల్‌గా. కరెక్ట్ పిల్లలు కాదు. పిల్లల లైఫ్ పోతుంది. వాళ్ళ వాళ్ళ హ్మ్. హస్బెండ్, వాళ్ళ ఫ్యామిలీ బాగోదు. పేరు ఓకే. పోతది. సో, దాని తర్వాత ఏం జరిగింది? ఇంకా అప్పటి నుంచి లవ్ అంటే 100 ఫీట్ దూరంలో ఉండిపోతా. నాకసలు ఆ లవ్ అనేది లేదు నాకు. ఇంక హ్మ్. వద్దనుకున్నా. ఓకే. ఆఫీస్ బాయ్‌గా జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది? ఆఫీస్ బాయ్ మంచిగా చేసుకున్నా. ఓకే. అక్కడికెళ్ళిపోయాను గదా! ఊర్లో ఇంకా అంటే నేనేందంటే ఆ అమ్మాయిని పంపించేసిన తర్వాత హ్మ్. ఆ అమ్మాయి అంటే ఉంటది గదా! హ్యాండ్స్ కట్ చేసుకున్నా మొత్తం. అవునా? ఇక్కడంతా ఆ! అంతా హ్యాండ్ కదా! హాస్పిటల్‌లో ఉన్నా. అవును. స్క్రాచెస్ ఉన్నాయి. ఇంకా నేను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత అదే ఆ మొమెంట్‌లో ఇంటికెళ్ళిపోయా. వాళ్ళ అమ్మాయి ఇంటి ముందుకెళ్ళిపోయా. హ్మ్. కానీ లేదు. అంటే ఓకే. ఎవరు చెప్పలేదు. అంటే తనెక్కడుందో గూడా తెలీదింకా. హ్మ్. తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత వేరే ఫ్రెండ్ కాల్ చేసి, "మీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ ఇట్లా వేరే అబ్బాయితో వస్తుందంటే" అప్పుడు అంటే శారీలో కనపడింది అది ఇది. సరే వదిలేసేయి పెళ్లయిపోయిందేమో అని నేను అట్లా అనుకున్నా. తర్వాత ఒకరోజు చూసా వాళ్ళ మమ్మీ, వాళ్ళ డ్యాడీ చూసారు. నేను మామూలుగా ఫ్రెండ్స్‌తో తిరగడం. వాళ్ళనుకుంటారు నేను అమ్మాయిలతో తిరిగితే ఈడు రోజుకొక అమ్మాయితో తిరుగుతున్నా అనుకుంటారు. కానీ వాళ్ళంతా నా ఫ్రెండ్స్. వాళ్ళకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయే వాళ్ళున్నారు. హ్మ్. జస్ట్ ఫ్రెండ్స్‌గా తిరుగుతున్నాం. దాన్ని తప్పుగా అనుకుంటున్నారు అందరూ. ఓకే. సో, మొత్తానికి పర్సనల్ లైఫ్ ఇలా ఉంది. తమ్ముడు ఎళ్తావా? త ఊరెళ్తావా ఎప్పుడైనా? నాకు ఎందుకో తెలీదు గానీ ఎళ్ళాలనిపించట్లేదు. అంటే నాకు నాకు దేవుడు ఎందుకో తెలీదు గానీ, నా అనుకున్న వాళ్ళని దూరం చేస్తున్నాడు. నాకు లైఫ్‌లో మా నాన్న అంటే మా హ్మ్. అమ్మ అనే అనను. తను కూడా చూసుకుంది. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం రాము. హ్మ్. బట్ నాన్న ఎలా అంటే నన్ను, తమ్ముడిని మా ఏరియాలో ఒక 20 ఇళ్ళుంటాయి. హ్మ్. ఆ 20 ఇళ్ళల్లో ఎవరికీ చిన్న వయసులో ఇంతవరకు ఫోను లేదు.
ఫస్ట్ నాకు ఫోన్ కొనిచ్చినాడు మా నాన్న. ఓకే. అండ్ ఎక్కడికెళ్ళినా నా తమ్ముడికి నాకు ఒకటే సేమ్ డ్రెస్, సేమ్ షూస్, సేమ్. ఆయన మా తమ్ముడు కడుపుతో అదే మా అమ్మ డెలివరీ అవుతుంది నాకు తెలిసి ఇంకొక 2 అవర్స్‌లో డెలివరీ అయితా అన్న టైంలో కూడా నన్ను నాగార్జున మూవీ రిలీజ్ 'సీతారామరాజు' ఓకే. ఆ మూవీకి తీసుకెళ్ళాడు. ఓహ్! అక్కడి నుంచి వచ్చిందన్నమాట అయితే ఫ్యాన్ బాయ్ అంటే ఫాలోయింగ్. నాన్న ఎట్లా అంటే ఇప్పటికి చెప్తున్నా, ఏ రోజు నేను ఇలా ఖర్చు పెట్టానని ఏ రోజు ఎవరికి చెప్పుకోలేదు. మూవీ రిలీజ్ అయితే థియేటర్ మొత్తం పెళ్లి ఎలా చేస్తాడో అలా చేస్తాడు, ఫుడ్ పెడతాడు. బట్ ఏంటంటే తనకి ఒక్కటి, నాన్న లాస్ట్ కోరికని తీర్చలేకపోయినా. అఖిల్‌తో ఫోటో అంటే ఉంటది కదా ఫ్యాన్, ఓకే. దిగాలనుకున్న టైంలో అంటే యాక్చువల్‌గా నెక్స్ట్ డే తీపిస్తా అన్న. ఎవరు? అఖిలేనా? అఖిల్ గారు. నెక్స్ట్ డే తీపిస్తా అన్న తర్వాత నైట్ నాతో కాల్ మాట్లాడారు. ఫోన్ పెట్టేసి నా తినడానికి వెళ్తున్నా అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ నా ఫ్రెండ్ ఫోన్ చేసి నువ్వు బయలుదేరి మీ నాన్న లేరు అని చెప్పి. నా ఫ్రెండ్ షాయిల్. నేను అనుకున్న అంటే డ్రింక్ చేస్తాడు, అరే వీడు తాగి ఏమైనా మాట్లాడుతున్నాడేమో అనుకుని, అరే తాగి మాట్లాడుతున్నా అంటే, అరే ఇది రోజా టైం అంటే అప్పుడు రంజాన్ టైం. వాడు ఆ టైంలో ఎప్పుడు కరెక్ట్ లేకుండా 1 మంత్ బాగుంటాడు వాడు. వాడు చెప్పేసరికి అమ్మకు ఫోన్ చేసిన, అమ్మ ఫోన్ ఎత్తట్లే. సిస్టర్ ఫోన్ చేసినా ఎత్తట్లేదు. ఇంకా మామ వాళ్ళకి ఫోన్ చేసిన. వాళ్ళు ఏంటంటే సరే నువ్వైతే బయలుదేరాను. నాకు షాక్. నా దగ్గర 1 రూపీ లేదు. ఇంటికి వెళ్ళడానికి 1 రూపీ లేదు. ఇక్కడ నాకు అంటే నిజం చెప్పండి, నాకు దేవుడు ఇచ్చిన ఒక సిస్టర్ ప్రియాంక అని, అండ్ వినయ్ బావ అంటే బావ అని పిలుస్తా, అండ్ భువన్ అన్న. నాకు బాగా క్లోజ్ అంటే వీళ్ళు ముగ్గురు. భువన్ అన్న కాల్ చేశా, అంటే మనీ అడగలేదు, తను ఆ రోజు ఊర్లో ఉన్నాడు. ప్రియాంక అంటే ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోయారు, ఇక్కడే వెంకటగిరిలో ఉంటుంది. తన దగ్గర నుంచి వెళ్ళిపోయి వెళ్తున్నా మన యూసఫ్గూడ చెక్ పోస్ట్ లో కింద పడ్డా. అంటే ఏడ్స్తూ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు, ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ వెంటనే ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఏమైంది, వెళ్ళట్లేదా? లేదు నాన్న ఇట్లా చనిపోయాడంట, వెళ్ళట్లేదు అంటే లేదు మార్నింగ్ అంటే డబ్బులు అడగాలంటే నాకు మొహం ఎలా కనిపించేసి మార్నింగ్ వెళ్తే ఇప్పుడు బస్సెస్ ఉండవు అని చెప్పిన. సరే నువ్వు ఫోన్ పెట్టాను అంటే అడుగుదాము అని నోట్లో వచ్చేసింది. ఫోన్ పెట్టేసరికి నాకు ఎట్లా అనిపించేసింది. విత్ ఇన్ ఫోన్ ఇట్లా తీసి జోబులో పెట్టేలోపు 1500 వేసేసి ఫస్ట్ నువ్వు బయలుదేరు, మేము మార్నింగ్ మేమందరం వస్తాము, నువ్వు ఫస్ట్ బయలుదేరి అక్కడ ఏందో చూసుకోపో అన్నారు. అన్న తర్వాత 3 days తర్వాత ఇంకా వద్దు అంటే మళ్ళీ అక్కడ వచ్చి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, వద్దులే అన్న. మళ్ళీ వాళ్ళు వస్తా అన్నారు పాపం వాళ్ళు, భువన్ అన్న అండ్ వినయ్ ప్రియాంక వీళ్ళందరూ వస్తా అని చెప్పారు. నేను ఇంకా వద్దులే ఇక్కడ నేను చూసుకుంటా అని చెప్పేసి నాకు ఇక్కడ సపోర్ట్ వాళ్ళే ఇంకా బాగా మంచిగా. ఓకే. సో అలా జరిగింది జర్నీ అంతా. సో చాలా సాడ్ స్టోరీ ఉంది దీని వెనకాల. చాలా ఉంది. ఎందుకంటే నాకు డాడీ చనిపోయిన 6 months కి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కూడా చనిపోయింది. ఎందుకు? తనకి హెల్త్ ఇష్యూస్ వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయింది. ఓకే. ఆ అమ్మాయి ఎలా అంటే అతి తక్కువ టైంలో నాకు చాలా క్లోజ్ అయింది. అంటే తను నాకు వినయ్ బావ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి పరిచయం అయింది ఆ అమ్మాయి. ఇంకా 6 months దానికి 6 months గ్యాప్ అంతే. నాన్న చనిపోయినాడు అనే బాధలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి నాకు కొంచెం ధైర్యం ఇచ్చింది. అంటే బాగా మాట్లాడి, తను అండ్ విద్య అనే ఒక ఫ్రెండ్, వాళ్ళిద్దరు బాగా సపోర్ట్గా ఉన్నారు. అండ్ ఆ అమ్మాయి చనిపోయింది. అయ్యయ్యో! ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయి 6 months అవుతుంది. అవునా? సో మనీ లాస్ అయ్యా అంటున్నారు, అంటే ఏ విధంగా అది? అంటే మూవీ స్టార్ట్ చేసేసి వాళ్ళకి ఆర్టిస్టులకు పేమెంట్లు ఇవ్వలేదు. ఓకే. అండ్ నా చేతి నుంచి అంటే ఇప్పుడు నాకు తెలిసిన సర్కిల్ వాళ్ళైతే నన్ను ఇంతవరకు ₹1 అడగలేదు. చాలా మంది ఉన్నారు వాళ్ళు. మిగతా వాళ్ళు అంటే నాకు టచ్ లో లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నన్ను ఫోర్స్ చేయడం. ఆ ఫోర్స్ ఎలా ఉందంటే నేను సూసైడ్ చేసుకుని చనిపోవాలనే దాకా వెళ్ళిపోయింది అది. అని అక్కడ దాకా వెళ్ళింది. కొంచెం ఇంకా నాకు సపోర్ట్ గా అంటే నాకు నా ఇప్పటికి చెప్పుకుంటా, నేను మా అమ్మని కూడా అన్నిసార్లు అమ్మ అన్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది ఒక అమ్మాయి, తనకి మ్యారేజ్ అయింది. తను అండ్ తేజు, వీళ్ళిద్దరే నేను ఎక్కువ ఏది ఉన్నా షేర్ చేసుకుంటా. వాళ్ళు నాకు కొంచెం సపోర్ట్ గా, అంటే మనీ పరంగా కాదు, ఇలా ఉండు, ఎందుకు ఇది ఇప్పుడు ఇది వద్దు, లేకపోతే ఎవరికైనా అసిస్టెంట్కి వెళ్ళిపో, ఏదో చేసుకో. నాకేంటంటే ఇండస్ట్రీలో చేయాలనైతే ఏం లేదు, అంటే ఇది చేయాలి అది ఏం లేదు, ఉండాలంతే. ఓకే. అసలు డబ్బులు వస్తున్నాయా? ఫైనాన్షియల్ సపోర్ట్ ఉందా బయట నుంచి వర్క్ పరంగా ఏమైనా? అంటే ఇప్పుడు ఈ ఇన్స్టా చేయడం వల్ల కొంచెం ప్రమోషన్ వీడియోస్ వస్తున్నాయి, ఇంకా దానిలో చూసుకుంటున్నా. బట్ నాకు బయట అయితే బయట మళ్ళీ ఎక్కువ ఏం అలవాటు, అదే బయట ఏం తిరిగే అలవాటు ఏం లేదు కాబట్టి
కవర్ అయిపోతుంది అంతే. ఓకే. అసలు ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలన్న థాట్ ఎలా వచ్చింది మీకు? ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ అది ఎలా పెట్టాలి అంటే ఎవరిని చాలా కలిసినా మంది నాతో పాటు వచ్చేసి ఫోటో దిగేసి అంటే హ్మ్. షూట్‌ల దగ్గర ఫోటోస్ తీపిచ్చేవాడిని. హ్మ్. వాళ్ళ ఐడీ చూస్తే హ్మ్. ఒక 55,000, 70,000 అట్లా పోతున్నాయి. అది ఇదేంట్రా మనం ఇంత ఉండి చేయట్లేదు ఎందుకని చెప్పి నాకు ఒక ఫ్రెండ్ సజెషన్ ఇస్తే అప్పుడు నేను అంటే ఆ హ్మ్. సెలబ్రిటీతో దిగిన ఒక ఫోటో అన్ని ఫోటోస్ కలిపి ఒక వీడియో పెట్టా. ఓకే. అండ్ అది కాకుండా నాకు మంచిగా వైరల్ అయిందంటే పూరి ఆకాష్‌ది. హ్మ్. ఆయనది కేక్ కటింగ్ అది చేపించినప్పుడు ఆ టైం అది బాగా వైరల్ అయిపోయింది. ఓకే. అది అవ్వడం వల్ల ఎందుకు నువ్వు ఉన్నాయి కదా మామూలుగా అవి పెట్టేస్తుండు అండ్ సరే అది కంటిన్యూ వెళ్ళిపోతుంది. మళ్ళీ హ్మ్. బ్రేక్ పడిపోయింది ఇంకా. ఓకే. అంటే ప్రతి ఒక్కడు ఏందంటే ఎందుకు సెలబ్రిటీ ఎందుకిది? హ్మ్. నువ్వేం జేస్తున్నావు? అసలు నీకు ఫోటోల వల్ల ఏమొస్తది? హ్మ్. ఫోటోస్ దిగితే నీకేమొస్తది? కొన్ని బ్యాడ్ కామెంట్లు పెట్టారు. నేను ఏది పట్టించుకోను. ఏందంటే కుక్కలు మురుగుతూనే ఉంటాయి. దాని గురించి పట్టించుకుంటే మనం ముందుకెళ్ళలేము. హ్మ్. అంతే సైలెంట్ అయిపోయాను. ఓకే. సరే ఇంక ఇవెందుకు ఏదో చేద్దాం అనుకున్నా. మనకంత యాక్టింగ్ రాదు. హ్మ్. మనలా ఎక్స్‌ప్రెషన్స్ ఉండవు. జస్ట్ ఏదో నార్మల్‌గా ఉంటా. అండ్ హ్మ్. నందు అన్న అని ఒక అన్న ఉన్నాడు. ఓకే. మోటివేషన్ వీడియోస్ స్టార్ట్ చేయించాడు. ఇది హ్మ్. చేద్దాము. అంటే అతనేందంటే అప్పుడు అదే నాకర్థం కాలేదు. సడెన్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో సెలబ్రిటీస్ వీడియోస్ పెట్టేసి తర్వాత మోటివేషనల్ వీడియో‌లోకి దిగారు. అంటే ఇవి క్లిక్ అయితలేవని వీటిని పట్టుకున్నారా? అలా ఏం లేదు. అంటే హ్మ్. అతనేందంటే ఇవెందుకు అంటే అతని దగ్గర రైటింగ్ బావుంది. ఓకే. మంచిగా రాస్తాడతను. సరే అతనికి సపోర్ట్ లేదు. అంటే ఈ చేద్దామన్నా ఎవరు రావట్లేదు. హ్మ్. నాకప్పటికే 30,000 ఫాలోవర్స్ దాటినారు. అప్పుడు అన్న కొంచెం నువ్వు నా నా నాకైతే ఏమొద్దు. నేను వీడియోస్ చేస్తా. నేనే వీడియో తీస్తా అన్నాడు పాపం. ఆయన డైలాగ్ రాసి ఆయనే వీడియో తీసేవాళ్ళు. ఆయనే వీడియో తీసి పక్కనుండి అప్‌లోడ్ కూడా చేసేవాళ్ళు. ఆయన పేరు కూడా వద్దంటాడు పాపం ఆయన. హ్మ్. అలా చేసి అతని ద్వారా నిజం చెప్పాలంటే ఆ వీడియోల వల్ల నేను చాలా మంది బయటికెళ్తే అన్న ఇట్లా ఒక ఫోటో దిగుతా, ఇట్లా మీరిట్లా చేస్తారు, మీ ఇన్‌స్టాలో చూసా, హ్మ్. ఇట్లా అడుగుతుంటారనమాట. ఓకే. సో, అంటే బేసిక్‌గా ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ ఇలా కలుస్తుంటారు గదా!